ప్రజల్ని మభ్యపెడుతున్నారా లేక నిజంగానే ఇది ఇది ఇందులో లోపంగా ఉందా ఈ స్కీమ్? ఒక నిమిషం అండి. ఈరోజు భారతదేశంలో దగ్గర దగ్గర 24 లక్షల మంది విద్యార్థులు నీట్ రాస్తే మనకుండే మొత్తం సీట్లు 1,25,000 ఎంబీబీఎస్ సీట్లు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి వస్తే మొత్తం 38 కాలేజీలు, 19 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, 19 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, 6,800 సీట్లు ఉంటే దగ్గర దగ్గర 60,000 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి నీట్ ఎగ్జామ్ రాశారు. అందులో 38,000 మంది క్వాలిఫై, అంటే 1:10 రేషియోలో ఆల్మోస్ట్ కాంపిటీషన్ ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఇది ఎంబీబీఎస్ చదవడమే దండగా నేను దగ్గర వరప్రసాద్ గారు చెప్పారు, అది కాదండి. ఎంబీబీఎస్ కి డిమాండ్ ఉంది, డాక్టర్ యొక్క అవసరం ఉంది. కోవిడ్ తర్వాత నేషనల్ మెడికల్ కమిషన్ అసలు లిబరల్ గా, అంటే అంతకు ముందు ఉండేటటువంటి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలన్నీ సరళించి మెడికల్ కాలేజ్ పెట్టడానికి గతంలో 30 ఎకరాలు కావాల్సి దాన్ని 15 ఎకరాల కంటే తగ్గించుకుంటూ లిబరలైజ్ చేసింది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీ ప్రారంభించారన్నాడు. తెలంగాణలో 25 మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వాళ్ళు స్టార్ట్ చేసి కంప్లీట్ చేసి అడ్మిషన్స్ కూడా చేసేసారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ 17లో 5 మాత్రమే పూర్తి చేయగలిగాడు. అయితే నేను మీకు ఇక్కడ స్పష్టంగా నేను మీకు జీవో కాపీ పంపించాను. అందులో ఇప్పుడు జీవోఎంఎస్ నంబర్ 108 డేటెడ్ 19/7/2023. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎట్లాగో విఫలమైంది ఈ విషయంలో. ఎందుకు విఫలమైందంటే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే చంద్రబాబు గారు చిత్తూరులో అపోలో మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేస్తుంటే ఆ గవర్నమెంట్ హాస్పిటల్ కాస్త వాళ్ళకి ఇచ్చారు, కాబట్టి ఆయన మాట్లాడలేని పరిస్థితి. తర్వాత దాన్ని అలుసుగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైద్య విద్య ఎంత అవసరమో పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేశారు, సంతోషం. అందులో 5 పూర్తి చేశారు, ఇంకా సంతోషం. అందులో 3 వచ్చేసి కేంద్ర ప్రభుత్వం నిధులు, సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కింద వచ్చాయి, 2 స్టేట్ గవర్నమెంట్. సార్ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మతిమారి పొందో, లేకపోతే ఆయన ఇచ్చిన జీవో గురించి ఆయన మర్చిపోయాడేమో కానీ 2023లో జీవో ఇచ్చి, జీవోలో స్పష్టంగా నోటిఫికేషన్ ఇచ్చి ఇక్కడ చాలా క్లియర్ గా చెప్పాడండి. ద గవర్నమెంట్ హియర్ బై నోటిఫై ద ఫీ స్ట్రక్చర్ ఫర్ ది పర్మిటెడ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఫ్రమ్ ద అకాడమిక్ ఇయర్ ఆఫ్ 2023 and 24. నేను మీకు ఇప్పుడు ఒక ప్రాస్పెక్టస్ చూపిస్తున్నాను సార్. ఇది 2023-24లో ఎంబీబీఎస్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి మీకు ఉన్నాయి, మీరు కూడా స్క్రీన్ మీద చూపించొచ్చు, నేను మీకు పంపించున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఈ తెలుగు ప్రజల్లో రాజశేఖర రెడ్డి గారంటే ఎంత అభిమానిస్తారో రామారావు గారంటే కూడా అందరూ అంతే వినిపిస్తాం, పార్టీలకు అతీతంగా. అక్కడ ఉండేటటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేసి వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పెట్టి ఈరోజు సంతోషం. నేను ఒకటి అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు మీకు ఉంటే, రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అని కడపలో కావచ్చు, మనకి రిమ్స్ ఒంగోలు కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, అదేవిధంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరు ఏసీఎస్ఆర్ ఉంది, వీటిలో ఇట్లాంటి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి హాస్పిటల్స్ పూర్తి చేసి అడ్మిషన్లు ఇచ్చారు తప్ప ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ సీట్లు అమ్ముకోవాలని ఒక జీవో తెచ్చినటువంటి చరిత్ర ఎక్కడా లేదండి. ఎందుకంటే దీన్ని డైవర్ట్ చేయడం కోసమే ఎన్టీఆర్ పేరు తీసి వైఎస్ఆర్ పేరు పెట్టుకున్నారు యూనివర్సిటీకి. అయితే స్పష్టంగా ఇందులో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఒక 100 సీట్లు ఉంటే 50 సీట్లు కన్నర్ కోటాకి ఇస్తాం, దాన్ని ఏ కేటగిరీ అంటారు, 35% మేనేజ్మెంట్ కోట, ఎన్ఆర్ఐ కోట 15%. అదే విధంగా జీవో తీసుకొచ్చి ఈరోజు ఫీ స్ట్రక్చర్ సంబంధించి స్పష్టంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈయన స్టార్ట్ చేసినటువంటి 5 మెడికల్ కాలేజీలకు సంబంధించి 20 లక్షల రూపాయలు ఎన్ఆర్ఐ ఫీజు పెట్టాడు, బి కేటగిరీకి సంబంధించి 15 లక్షల రూపాయలు ఫీజు పెట్టాడు. అసలు వైద్య విద్యని పేద విద్యార్థులకు దూరం చేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఈ రోజేమో హాస్పిటల్స్ ఏముందండి, హాస్పిటల్ కావాల్సింటే ఇప్పుడు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ సీట్లు అమ్ముకున్నాం, అదే ఫ్రీ సీట్లు ఉంటే విద్యార్థులు చదువుకుంటారు. ఒక హాస్పిటల్ అవసరమైతే ఆరోగ్యశ్రీ కింద నడుపుకుంటాం. ఈరోజు ఆరోగ్యశ్రీ ఖర్చు పెట్టేది దానికి ఖర్చు పెడితే పూర్తి అవుతాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర ప్రజలను ఒకసారి అర్థం చేసుకోమంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చేసేటటువంటి జిమ్ముకులు కూటమి ప్రభుత్వం వాళ్ళు ఎలాగో కౌంటర్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళ బాటలని వాళ్ళు నడుస్తున్నారు, వాళ్ళ బాటలని వీళ్ళు నడుస్తున్నారు. అవినీతి అనేది జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేస్తే దాని పరంపర తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తుంది. కాబట్టి ఈరోజు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఒక 17 మెడికల్ కాలేజ్ పక్కన తెలంగాణలో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కూడా లేదండి, వాళ్ళకి 3 కాలేజీ కూడా ఇవ్వాల. మొత్తం స్టేట్ బడ్జెట్ పెట్టి పూర్తి చేసి ఫ్రీగా పిల్లలకి చదువు చెప్తుంటే ఇక్కడేమో స్టార్ట్ చేసిన 5 కాలేజీలు ఆయన 2023లో జీవో తీసుకొచ్చి 2023లోనే ప్రాస్పెక్టస్ లో పెట్టి అడ్మిషన్ చేసి ఇప్పుడు పిల్లలు ఎన్ఆర్ఐ కోటా కింద పేద విద్యార్థులు అక్కడ ఫ్రీగా రావాల్సిన సీట్లకు డబ్బులు కట్టి చదువుతున్నారు. దాన్ని ఖండించే దమ్ము వీళ్ళకి లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఖండించాలంటే ముందు ఇప్పుడు 108 జీవో రద్దు చేయమనాలి. జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేసిన విధానం తప్పు. ప్రభుత్వ సొమ్ముతో కట్టినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పిల్లలు ప్రభుత్వం ఫీజుతో చదువుకోవాలి ఉచితంగా అనేటటువంటి దాన్ని పక్కన పెట్టి ఈ డైవర్షన్, ఎందుకంటే దొందే జగన్మోహన్ రెడ్డి గారు చేసిందే ఈ రోజు వీళ్ళు చేస్తున్నారు. అక్కడ కల్తీ మద్యం, ఇక్కడ కల్తీ మద్యం, అక్కడ ఇసుక, ఇక్కడ ఇసుక, మొత్తం అంతే.
పెద్ద తేడా ఏం లేదు, సీఎం మారేడు అంతే తప్ప కింద గ్రౌండ్ లెవెల్ వ్యవస్థలే మారలేదని దానికి ఈ రోజు మెడికల్ కాలేజీల విషయం ఉదాహరణ. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్ చేస్తుంది, పీపీపీ వద్దు, మీ వల్ల కాకపోతే ఇప్పుడు 19 మెడికల్ కాలేజీ త్వరగా కూడా పూర్తిగా వాళ్ళకి ఇచ్చేయండి. ప్రభుత్వం కదా, పేదల ప్రజల సొమ్మది. మీరు పీపీపీలో అసలు ప్రభుత్వం నడపలేదు అనుకుంటే కంప్లీట్ ప్రైవేట్ కి ఇచ్చేయండి, టెండర్ కాల్ చేయండి, ల్యాండ్ వాల్యూ ఖర్చు పెట్టింది మిగతా వాళ్ళు తీసుకుంటారు. ఖర్చు ఇప్పుడు ఉన్నాయి కదా, నారాయణ ఉంది, ఎన్నో కాలేజీలు ఉన్నాయి కదా, ఆశ్రమం ఇట్లాంటివి ఉన్నాయి కదా, వాళ్ళకి ఇచ్చేసేయండి. ప్రభుత్వ ప్రజల సొమ్ములని వెనక్కి తీసుకోండి. అది పక్కన పెట్టి వాళ్ళకి ఊరికే దోచిపెడతాము, టెండర్లు అంటారు, దోచిపెట్టి అసలు ఎందుకంటే ఏం అవసరం అండి? గవర్నమెంట్ విద్యా వైద్యం అనేది ప్రాథమిక హక్కు అండి పిల్లలకి. ఈరోజు పేద విద్యార్థులకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలు మీరు అందుబాటులో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము 108 జీవో రద్దు చేసి ఫ్రీగా పిల్లలు చదువు చెప్పాల్సింది పోయి ఈ రోజు సిగ్గు లేకుండా వాళ్ళు చేసింది మనం పోటీలు పడుతున్నారండి. అవినీతిలో పోటీ, చేసిన విధానాల్లో పోటీ. దీన్ని ఏమనాలి, ఏ విధంగా సమర్థించుకుంటారు? కాబట్టి ఈరోజు నేను మీకు జీవో నెంబర్ చెప్తున్నా, ఏ డేట్లు ఇచ్చారు చెప్తున్నా. ప్రాస్పెక్టస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అనే పేరుతో వచ్చినటువంటి ప్రాస్పెక్టస్ లో ఫీ స్ట్రక్చర్ మెన్షన్ చేసి చెప్తున్నా. కాబట్టి ఈరోజు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, 17 మెడికల్ కాలేజీలని ప్రభుత్వమే కట్టి ఈ సీట్లను కూడా రద్దు చేసి అమ్మేటటువంటి విధానాన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో రద్దు చేసి పిల్లలకి ఈరోజు విపరీతమైన కాంపిటీషన్ అండి. సార్ అంటున్నారు అసలు ఎంబీబీఎస్ అవసరం లేదు, నేను తప్పండి. దాదాపు 60,000 మంది విద్యార్థులు మనం ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచి నీట్ రాస్తే మనకు ఉండే సీట్లు 6,000 అండి. ఇట్లాంటిది అసలు ఎంబీబీఎస్ అవసరం లేదు, హాస్పిటల్ చేస్తే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తాం, మీరు దేనికి సార్ ఇంకా అమ్ముకుంటూ పోయే దానికైతే ప్రభుత్వం దేనికి? రైట్. అయితే ఇక్కడ అయితే జగన్మోహన్ రెడ్డి ఫీ స్ట్రక్చర్ మారుస్తూ ప్రభుత్వ కళాశాలల్లో కూడా సీట్లు అమ్ముకోవాలి, సీట్లు అమ్ముకోండి అంటూ 20 లక్షలు 25 లక్షలకి అమ్ముకోండి అంటూ ఇచ్చిన జీవోల్ని ఈ ప్రభుత్వం ఎందుకు రద్దు చేయలేదు? రద్దు చేయకుండా ఈ పీపీపీ మోడ్ తీసుకున్నప్పుడు ఆ జీవోలను రద్దు చేసి ఫ్రెష్ ఇది తీసుకోవాలి కదా, ఫ్రెష్ పాలసీ తీసుకోవాలి. ఒక్క నిమిషం కిరణ్ ఒక్క నిమిషం అండి. ఆ ఫ్రెష్ పాలసీ తీసుకోకుండా ఆ జీవోలను అలాగే ఉంచేసి పీపీపీ అని తీసుకొచ్చి పెట్టి అంత గ్లమ్జీగా చేశారా అనే ఒక ఆరోపణ లేకపోతే విమర్శ వాటెవర్ అది ఒకటి ఉంది. తర్వాత